నమస్తే. తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టులు ఒక పక్కన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మనం ఒక వారం రోజులుగా చూస్తున్నాం. ఒక మంత్రి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అండ్ ఐఏఎస్ అధికారిని మధ్యలో ఏదో సంబంధం ఉందన్నటువంటి వార్తల నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ చాలా సీరియస్గా తీసుకున్నది. మొన్నటి వరకు ఒక లెక్కగా ఉండేది, అంటే వారం 10 రోజులుగా ఆ సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా స్పందించినటువంటి ప్రభుత్వం దీనిపైన స్పందిస్తూ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయం పైన స్పందించిన తర్వాతనే రాష్ట్ర సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నారో, తన పైన వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టి పారేస్తూనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని సైతం కూడా ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డికి కూడా కోపం వచ్చేటువంటి విధంగా మాట్లాడింది. ఇవాళ నా పైన ఒక ఐఏఎస్ తోటి సంబంధం అన్నటువంటి విధంగా కథనాలు వచ్చినాయి. గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బైక్ మీద రాత్రిపూట తిరుగుతున్నాడు అన్నటువంటి వార్తలు కూడా ప్రచారం అయినాయి. వాటన్నిటి కూడా నేను ఖండిస్తున్నా, అటువంటి ఉద్దేశమే లేదు, అటువంటి వాణి నేను కాదు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన తర్వాత నిన్న ప్రభుత్వం దీనిపైన మరి ఆయన వెంకటరెడ్డి ఏమన్నాడో, దీనిపైన నా పైన అసత్య ప్రచారాలు చేసినటువంటి ఛానల్స్ పైన, యూట్యూబ్ ఛానళ్ళ పైన కేసులు పెడితేనే నేను పార్టీలో ఉంటానని చెప్పేసి అన్నాడా లేకపోయినట్టు ఏందనేది తెలియదు. సో మొత్తానికైతే మాత్రం ఒక సిట్ ఏర్పాటు చేస్తూ సజ్జనార్ నేతృత్వంలో 8 మందితో కూడినటువంటి బృందం అంతా కూడా ఒక సిట్గా ఏర్పడడం జరిగింది. ఈ సిట్ రేపు ఏం చేస్తుందా అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, ఫేక్ వార్తలు, మార్పింగ్ ఫోటోలతో ఏర్పడ్డటువంటి వార్తలని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు, వాళ్ళపైన కేసులు నమోదు చేసేందుకు ఏర్పాటైనటువంటి సిట్టు. ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో మంత్రి మధ్యలో, ఐఏఎస్ ఆఫీసర్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి ఒకటైతే, రెండోది మార్పింగ్ ఫోటోలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలచన చేస్తూ ఉన్నారు, చులకన చేస్తున్నారు. మద్దూరు మండలానికి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్, ఒక సోషల్ మీడియాలో ఒక గ్రూప్లో మార్పింగ్ ఫోటోలతోటి రేవంత్ రెడ్డి యొక్క ఆ ఫోటోలని కొంత కించపరిచేటువంటి విధంగా ఆ ఫోటోలు సర్క్యులేట్ అయినాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి పైన, ముఖ్యంగా ఎన్టీవీలో పనిచేస్తున్నటువంటి 3 వ్యక్తుల పైన సిట్టు నిన్ననే ఏర్పాటైంది. నిన్న అర్ధరాత్రే వాళ్ళని ఎత్తుకొని పోయింది 3ని. ఎవరిని? ఎన్టీవీలో పనిచేసేటువంటి జర్నలిస్ట్ అయినటువంటి దొంతి రమేష్ కావచ్చు, అలాగే పరిపూర్ణాచారి, సుధీర్, ఈ 3 వ్యక్తులని సిట్టు ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటైంది కాబట్టి పోలీసులు, సిసిఎస్ పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసి రాత్రిలే తీసుకొని పోవడం జరిగింది. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే కావాల్సిందేంటిది? అంత పెద్ద వార్త, మంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నప్పుడు అది చాలా పెద్ద వార్త. అది ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి యాజమాన్యానికి, సీఈఓకి 100% తెలిసే ఉంటుంది. అంటే వాళ్ళు ఆమోద ముద్ర వేస్తే మాత్రమే అది ప్రసారం అవుతుంది. మరి ఎన్టీవీలో ఉన్నటువంటి ఎన్టీవీ చైర్మన్ అయినటువంటి నరేంద్ర చౌదరి ఎవరైతే ఉన్నారో, మరి నరేంద్ర చౌదరి మీద మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి అలా పనిచేసేటువంటి జర్నలిస్టులు 3 తీసుకుపోయారు, మీరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో వేసింది. మరి అసలైనటువంటి ఆ సంస్థకి చైర్మన్, సీఈఓ అయినటువంటి వ్యక్తులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? అంటే ఇదంతా కూడా రేపో మాపో మళ్ళీ ప్రభుత్వం పైన ప్రశ్నించేటువంటి వాళ్ళనే, లేకపోతే యూట్యూబ్ ఛానల్ని కొంత బెదిరించేటువంటి ప్రయత్నమో ఏమనేది మనకు తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఈ కథనాన్ని ప్రచారం చేసినందుకు 3ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక 40 నుంచి 50 ఛానళ్ళని సంబంధించినటువంటి వాళ్ళకి సైతం కూడా అరెస్ట్ చేసేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సరే, మేము ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా వార్తలు ప్రచారం చేయడం తప్పే కావచ్చు, తప్పే. ఎవిడెన్స్ లేకుండా కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే తప్పే. కానీ యాజమాన్యాన్ని వదిలిపెట్టేసి జర్నలిస్టులనే పట్టుకపోవడం తప్పు. రెండవది, వాళ్ళ కనీసం నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసో లేకపోతే వాళ్ళ అదుపులోకి తీసుకోనో లేకపోతే విచారణకు రమ్మన్నా అయిపోయింది. వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళైతే టెర్రరిస్ట్ అయితే కాదు, దొంగలైతే కాదు, మానభంగం చేయలేదు, మర్డర్లు అంతకంటే చేయలేదు. వాళ్ళకి ఇప్పుడు దేశాలు దాటిపోయి ఏదో ఇక్కడ తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తారంటే అంతకంటే కాదు. తెల్లారులేస్తే గాంధీ భవన్లో ఉన్నటువంటి చారి, దాని తర్వాత ఎన్టీవీలో ఎడిటర్గా చేస్తున్నటువంటి దొంతి రమేష్, మరొకరు సుధీర్, ఆ సంస్థలనే ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులే కదా, ఎక్కడికైతే పారిపోరు కదా. అంత హరిబారిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది?
అసలైనటువంటి వాళ్ళని వదిలేసి వీళ్ళని అరెస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటిది? మరి నిజంగా ఎన్టీవీ యాజమాన్యానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్యలో ఏమైనా పోసుకోవడం లేదా? ఆయన చెప్పినటువంటి పని ఈయన చేయలేదా? ఈయన చెప్పినటువంటి పని ఆయన చేయలేదా? సో ఏదో తేడాలు ఉండొచ్చేమో. కానీ వాళ్ళని అసలైనటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళను పోలీస్ స్టేషన్కి అంతా ఒక జర్నలిస్టుని, ఒక సీనియర్ జర్నలిస్టు, దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలో ఉన్నటువంటి ఒక సీనియర్ రిపోర్టర్ని అరెస్ట్ చేయడం పట్ల జర్నలిస్టు సంఘాలంతా కూడా బగ్గుమంటా ఉన్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు. రేవంత్ రెడ్డి ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే యూట్యూబ్ ఛానల్స్, ఏదైతే మెయిన్ మీడియా ఇచ్చినటువంటి హైప్తో అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూకున్నాడు. కానీ అట్లాంటి మీడియానే ఈరోజు అణచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి అధికారికి ఖచ్చితంగా ఇబ్బందే ఇటువంటి ఫేక్ ప్రచారం. ఒకవేళ కనుక ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా ప్రచారం చేయడం తప్పే. సో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా లేవని నేను కూడా చెప్పలేను. కానీ ఈ విధంగా అర్ధరాత్రి పూట, పండుగ పూట తీసుకుపోయి ఇది ఒక దొంగలని, ఉగ్రవాదులని, ఒక టెర్రరిస్టులను తీసుకుపోయి అరెస్ట్ చేసినట్టుగా ఇదేంటిది? దుర్మార్గం కాకపోతే ఏమనాలా? సో మొత్తానికి ఐఏఎస్ల సంఘం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో, జయేష్ రంజన్ అన్నటువంటి వ్యక్తి మా యొక్క ఐఏఎస్ ఆఫీసర్ని కించపరిచేటువంటి విధంగా, వాళ్ళ కుటుంబానికి భంగం కలిగేటువంటి విధంగా, వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఆ యొక్క కథనాలు ప్రచారం చేసిండు అంటూ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నారు. సిట్ ఏర్పాటైంది. దాని తర్వాత గంటల వ్యవధిలోనే నోటీసులు లేకుండా అరెస్టులు అయిపోయినాయి. ఒక పెద్ద హంగామా చేసిండు. సో ఇంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అంతా ఏముంది? అంత సీరియస్గా తీసుకొని ఆ రాత్రి పూటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తెల్లారినైతే అయిపోవు కదా, ఇలా పొద్దున చేయకపోయిండు అవసరం అయితే. అంతకంటే ముందు ఎన్టీవీ యాజమాన్యం సైతం కూడా మేము ఈ కథనాన్ని ప్రసారం చేసినందుకు మేము చింతిస్తున్నాం, మా యాజమాన్యం తరపున అంటే చింతిస్తున్నామంటే సారీ చెప్పినట్టే కదా. సరే, ఇంత పెద్దగా ఒక ఇద్దరి మధ్యలో సంబంధం అని చెప్పేసి చింతిస్తున్నాం, క్షమాపణ అడుగుతున్నాం అనేది చిన్నది కావచ్చేమో. కానీ అంతకంటే మిగిలినది ఏం చేయాలి? అది ప్రసారం అయిపోయింది. దాన్ని చూసి ఇంకొక 4 ఛానళ్ళు, 10 ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, కొంత వెబ్సైట్లు అన్నీ కూడా వాటిని బేస్ చేసుకొని వాళ్ళు కూడా కథనాలు ప్రసారం చేసిండ్రు. ఇట్లా ప్రసారం చేసినటువంటి 40 మంది పైన చర్యలు తీసుకోవాలంటూ 40 నుంచి 50 మంది పైన 50 ఛానళ్ళ పైన చర్యలు తీసుకోవాలను జయేష్ రంజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కనబడతా ఉన్నది. సో అసలైనటువంటి వాళ్ళు వదిలిపెట్టేసి అలా పనిచేసేటువంటి జర్నలిస్టులకు ఈ విధమైనటువంటి నోటీసులు ఎందుకు ఇవ్వడం జరిగింది? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నేపథ్యం 2 అంశాలు. ఒకటేమో రేపు రానున్నటువంటి రోజులలో ఇటువంటి కథనాలు ఎవరు కూడా ప్రచారం చేయకుండా ఉండేందుకు, సో మనోభావాలు దెబ్బతిన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మచ్చిగా చేసుకునేందుకో, బుజ్జగించుకునేందుకో, నీకేమన్నా అయినట్టయితే మేము ఉన్నాం కదా అన్నటువంటి ఒక భరోసా ఇచ్చేందుకు అయి ఉండొచ్చు. సో ఇంకొక అంశం కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐఏఎస్ల సంఘం ఫిర్యాదు చేసింది, బాగానే ఉంది. సో వాళ్ళ మనోభావాలు, ఎందుకంటే తను కూడా ఐఏఎస్ కాబట్టి వాళ్ళు ఆ సంఘం నుంచి వాళ్ళు ఫిర్యాదు చేసింది. ఎందుకు ఫిర్యాదు చేసిండ్రు అంటే ఐఏఎస్లను కించపరిచేటువంటి విధంగా, ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులని కించపరిచే విధంగా ఆ కేసులు ఉన్నాయి కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తులు రాకపోయినప్పుడు కూడా ఆ సంఘం నుంచి వచ్చిండు ఫిర్యాదు చేసిండు జయేష్ రంజన్. గతంలో ఇదే ఐఏఎస్లు చేసినటువంటి తప్పిదాలు కోకొల్లలు. మరి ఆ ఐఏఎస్ల పైన చర్యలు తీసుకునేందుకు ఒక సిట్ ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం. గత ప్రభుత్వంలో చేసినటువంటి దోపిడీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములని క్రమబద్ధీకరణ చేసిండ్రు, పట్టాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి ఐఏఎస్లు ఉన్నారు. ఏకంగా ఇక్కడ నవీన్ మిట్టల్ యొక్క కూతురు పెళ్ళి, ఎవరు ఇలా ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళ కూతురు పెళ్ళి మామూలుగా కాదు, కోట్ల రూపాయలు కట్నం కాదు నేను అనేది, కొన్ని 100 కోట్ల రూపాయలతోటి విదేశాల్లో పెళ్లిళ్ళు చేసిండు. ఈ అన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నటువంటి దానిపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. దానిపైన కూడా సిట్ ఏర్పాటు చేయాలి కదా.
సరే ఈరోజు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాదనట్లేం, కానీ మరి ఆ రోజు వీళ్ళు చేసినటువంటి దానిపైన మీరు ఎందుకు ఫిర్యాదు చేయరు? వీళ్ళు చేయబట్టి మా ఐఏఎస్ల యొక్క ఇజ్జత్ పోతుంది, వీళ్ళు చేసినటువంటి ఘనకార్యంతో మేము కూడా తలెత్తుకోలేకపోతా ఉన్నాం. ఐఏఎస్ అన్నటువంటి వృత్తిగా మద్దతు తీసుకొచ్చేటువంటి విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క వ్యవహారం అని చెప్పేసి ఆ రోజేమో ఫిర్యాదు చేయలేదు. ముఖ్యంగా గతంలో ఐఏఎస్లు చాలామంది తప్పిదాలు చేసిండ్రు. అరవింద్ కుమార్ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన విషయంలో. దాని తర్వాత అంతకంటే ముందు సోమేష్ కుమార్ మీద, వాళ్ళ ఐఏఎస్లే కదా, సోమేష్ కుమార్ మీద వచ్చినాయి, అరవింద్ కుమార్ మీద వచ్చినాయి, అమయ్ కుమార్ మీద వచ్చినాయి, అలాగే నవీన్ మిట్టల్ మీద వచ్చినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఐఏఎస్ల పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఏకంగా నవీన్ మిట్టల్ అన్నటువంటి వ్యక్తి భూములని 22A కింద ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములన్నీ పట్టాలు చేసేసిండు. కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్స్ అవన్నీ. మరి అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదే? కానీ ఇప్పుడైతే మాత్రం సరే చేసినటువంటి కథనాలు వేసినటువంటి వార్తలు తప్పిద కావచ్చు, కానీ ఆ రోజు మాట్లాడలేదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదు. ఈరోజు వాళ్ళు దెబ్బతిన్నాయి అనేది వాళ్ళు ఒక రకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆ ఫిర్యాదు ఆధారంగానే సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ సిట్టు కానీ, ఇప్పుడు పోలీసుల వ్యవస్థ కానీ, సిసిఎస్ పోలీసులు కానీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా 3 జర్నలిస్టులు అయితే అరెస్ట్ చేసింది. ఇక దొంతి రమేష్ అయితే మాత్రం ఆయన ఏదో ఫ్యామిలీతోటి బయటికి వెళ్తూ ఉంటే, వేరే రాష్ట్రానికి వెళ్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేసింది. ఇక ఈయన చారి అంటేనే ఎప్పటికీ గాంధీ భవన్లో ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన వార్తలు ఆయన చూసేటోళ్ళు. సుధీర్ అన్నటువంటి వ్యక్తి కూడా కొంత మిగతా సంబంధించిన కొన్ని క్రైమ్ వార్తలు అవి అందించేటువంటి ఒక రిపోర్టర్. అటువంటి వ్యక్తులంతా కూడా వీళ్ళు ఏదో పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కాదు, పక్క దేశానికి సంబంధించిన వ్యక్తులు అసలే కాదు. వాళ్ళని అన్యాయంగా తీసుకుపోయి వాళ్ళను అరెస్ట్ చేయడం, వాళ్ళు గొర్ర గుంజుకపోయేటువంటి ప్రయత్నం. వాళ్ళు జర్నలిస్టులుగా, వాళ్ళకు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు. సో సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు సమాచారం సేకరించిలా లేకపోయినట్టు ఏమైందనేది చూడాలి. ఇంకా రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే దీంట్లో అసలైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు అన్నటువంటి దానిపైన సిట్టు ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఏంటి దృష్టి పెట్టాలి? ఒకవేళ కనుక ఈ కథనం వెనుక ఒకవేళ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కించపరిచేటువంటి విధంగానో, లేకపోయినట్టు ఆయన ప్రతిష్ట దెబ్బతీసేటువంటి విధంగానో, అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిట్టినటువంటి వ్యక్తులు చేసినటువంటి ఒక నిర్వాహకం అనుకున్నట్టయితే ఉంటే వాటన్నిటి కూడా బయట పెట్టేటువంటి సాహసం సిట్టు ఏమైనా చేస్తుందా సిట్టు? వాళ్ళ పేర్లు ఏమైనా బయట పెడుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అని కొంత ప్రచారం అవుతా ఉన్నది, అది కూడా అవుతా ఉన్నది. ఆయనకు గిట్టినటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి సమాచారం ఆ ఛానల్కి ఇచ్చిండు అన్నటువంటి ప్రచారం కూడా కొంత అవుతా ఉన్నది. మరి ఈ సిట్టు లాస్ట్కి ఏం తెలుస్తుంది? ఏమీ తేల్చదు. దీంట్లో కేవలం భయపట్టించేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. సో అంతకంటే ముందు ఈ జర్నలిస్టులని ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించాలా? రెండోది, ఒకవేళ కనుక ఇది ఎట్లా కథనాలు ప్రచారం చేసింది అన్నటువంటి దానిపైన ఎన్టీవీ ఓనర్ అయినటువంటి నరేంద్ర చౌదరి పైన చర్యలు తీసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఇంకా దానిని విచారిస్తే ఏం జరిగింది. ఇప్పుడు ఒక ఛానల్లో అంత పెద్ద మీడియాలో వార్తలు వస్తూ ఉంటే, ఇంత పెద్ద వార్త వస్తుంటే ఒక చైర్మన్కు సీఈఓకు తెలియకుండా అయితే కాదు కదా, వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళను అది కరెక్ట్ కాదు కదా. సో దీనిపైన జర్నలిస్టుల సంఘాలు సైతం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని రిలీజ్ చేయాలి, వాళ్ళని బయటికి రప్పియాలన్నటువంటి దానిపైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక ప్రతిపక్షానికి ఒక అవకాశం అయితే దొరికింది. అవకాశం దొరికితే ఇక దానిపైన హరీష్ రావు మాట్లాడుతాడు. ఇప్పుడు కాసేపటి క్రితమే సిసిఎస్ కాడికి ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన పోయిండు, టెర్రరిస్టుల ఉగ్రవాదులు ఆయన మాట్లాడతారు. వీళ్ళ ప్రభుత్వాలు కూడా నేరాలు ఘోరాల కంటే ఎక్కువ అయిపోయినాయి. నేరాలు ఘోరాలు కూడా పనికిరావు. ప్రశ్నించినటువంటి జర్నలిస్టులు కొంతమంది చంపేసిళ్ళు. అబ్బా ఎవరు వీళ్ళు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు చంపేసిళ్ళు, గొంతు నొక్కేసి. అంతెందుకు రగనని రోడ్డు నుంచి గొర్ర గుంజుకపోయి లోపడేసుకొని తీసుకొపోయారు సిసిఎస్ వాళ్ళు, సివిల్ డ్రెస్సులు వచ్చేసి. మీరు చేయలేదా దందాలు? మీరు చేయలేదు ఇటువంటి కార్యక్రమాలు? మీరు చేసి అలా మళ్ళీ మీరే అట్లా అరెస్ట్ చేస్తారా? సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించవచ్చు కాదంటలేవు, మీరు కూడా చేసినటువంటి ఇటువంటి దుర్మార్గపు పనులు కోకొల్లలుగా ఉన్నాయి కదా. ఇక ఆ రోజు ఇక ఇటువంటి అరెస్టులు అయినప్పుడు రగన్న కావచ్చు, తిన్మార్ మల్లన్న, దాసరి సీనన్న లాంటి వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి అసంటి వ్యక్తులు మాట్లాడుతూ జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారా మీరు?
అని వాళ్ళు చెప్పేటట్టు ఏమైనా అబద్ధం ఉన్నదా? వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అదే రేవంత్ రెడ్డి ఇలా మళ్ళా ఏదైతే గతంలో చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆయన అదే చేస్తూ ఉన్నాడు. సరే, మొత్తమే ఫేక్ వార్తలు చేసేటువంటి కొన్ని ఛానళ్ళు కూడా ఉన్నాయి, కాదనట్లేము నేను. మొత్తం తెల్లారైతే ఇక అదే పని ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. సో వాట్ల సంబంధించినటువంటి దాంట్లో నిజ నిజాలను నిగ్గు తెల్చాల్సినటువంటి బాధ్యతని సిట్టి తీసుకోవాలి. అంటే మొత్తమే ఇక దాన్ని ఒక ప్రాపగండ చేసి మొత్తం ఏదో బురద జల్లేటువంటి ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్సే కావచ్చు, యూట్యూబ్సే కావచ్చు, వెబ్సైట్సే కావచ్చు, ఇది ఇంకేమైనా కావచ్చు. సో వాటి పైన కూడా చర్యలు తీసుకోవాలా, కాదనట్లేము. బురద జల్లేటువంటి ప్రయత్నం మొత్తమే నిందించేటువంటి ప్రయత్నం చేసినట్టయితుంది. కానీ ఈ విధంగా చేయడం, ఒక జర్నలిస్టుని ఈ విధంగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి అంశంగానైతే చెప్పుకోవచ్చు. చూద్దాం మరి దీనిపైన. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా బగ్గమంటా ఉన్నది, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులంతా కూడా. సో ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. రేవంత్ రెడ్డి ఒక నియంతృత్వ ధోరణితోటి ఇలా జర్నలిస్టుల అరెస్టులు చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నటువంటి ఒక ప్రచారం సైతం కూడా బలంగా జనాలకు వెళ్తా ఉంది. ఇదైతే మంచి పద్ధతి అయితే కాదు. రేపు మాపో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఒక రకంగా పొలిటికల్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా మరి ఎన్టీవీతో ఇక సంబంధాలు ఏమైనా వీళ్ళు తెప్పుకుంటారా అంటే అది కూడా ఉండదు. రేవంత్ రెడ్డి మళ్ళీ రేపు ఎల్లుండే మళ్ళీ ఎన్టీవీకి పోతాడు, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ ఇంటర్వ్యూలు ఎన్టీవీలోనే వస్తాయి. ఇదంతా కామనే. చూద్దాం రానున్నటువంటి రోజులలో ఇంకా దీన్ని ఏ విధంగా సిట్టు తీసుకున్నటువంటి నిర్ణయం వలన అరెస్టుని ఇట్లానే అరెస్టుల పరంపర ఉంటుందా, ఇంకో 40 మందికి ఏమైనా నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటారా, లేకపోయినట్టుంటే వీళ్ళనే తీసుకెళ్ళి అరెస్టు చేస్తారనేది మనం ముందు రోజులలో చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.